నమస్తే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పర్నికారెడ్డి గారు మనతో పాటు. ఓవైపు చెలో మేడిగడ్డ అంటూ ప్రతిపక్షాలు, మరోవైపు అధికార పార్టీ చెలో పాలమూరు అంటూ రేపు సర్వం సిద్ధమవుతా ఉన్నారు. సో ఎందుకు ఈ డైవర్ట్ పాలిటిక్స్ ఎందుకు చేస్తూ ఉన్నారు, ప్రజలు ఎవరిని నమ్మాలి ఏంటి అనేది మేడం పర్నికారెడ్డి గారు వాళ్ళేమో అటు మేడిగడ్డ పోతున్నారు, మీరేమో ఇటు పాలమూరు పోతున్నారు. సో ప్రజలు ఎవరిని చూడాలి, ఎవరి మాటల్ని నమ్మాలి? ప్రజలు ఎవరిని చూడాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారండి. ఎందుకంటే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ అని వాళ్ళకు ముందు నుంచి తెలుసు. స్టార్టింగ్ ఎప్పుడైతే అధికారం నుంచి వచ్చామో అప్పటి నుంచి కూడా మేమైతే శ్వేతపత్రాల ద్వారా ప్రతిదీ డీటెయిల్డ్గా అందరికీ చూపిస్తున్నాము, ఎక్కడ కూడా హిడెన్ లేదు. సో ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్గా ఉంటామని చెప్పాము. ఆ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అనేది కొనసాగుతుందండి. ఏం చెప్తారు? పాలమూరులో గతంలో సస్యశ్యామలం చేసిన మొత్తం పచ్చగా అయిపోయింది పాలమూరు అనేది సభ పెట్టి కేసీఆర్ చెప్పారు, కేటీఆర్ మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు, మీరు చూసారు. సో నిజంగా పచ్చబడలేదా పాలమూరు ఈ 10 ఏళ్ల పాటు? మీరు రేపు తెలుస్తుందండి ఎంత పచ్చబడ్డదో అనేది. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా చూస్తున్నామండి. ఇప్పుడు పాలమూరులో స్పెసిఫిక్గా చూస్తే మా ప్రాంతం చూస్తే అయితే నాకైతే అనిపించలేదండి. ఎందుకంటే నేను నా ప్రాంతం గురించి మాట్లాడలేదు, బికాజ్ ఐఎమ్ హోల్డింగ్ ఫోర్ట్ అక్కడ కాబట్టి. తప్పకుండా నారాయణపేట కాన్స్టిట్యున్సీ అయితే ఇప్పటికైతే అలా ఎట్లా ఉందో అలానే ఉందండి. ఎక్కడ కూడా పచ్చబడింది అయితే మాకైతే కనిపించలేదండి. కానీ గతంలో ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ చెప్పిండు, పాలమూరంగానే పాటలు పాడుకునేది, పాలమూరంగానే వలసలు పోయేది, ఆ వలసలు తగ్గినాయి, ఇక అంతర్గతంగా భూగర్భంగా వాటర్ కూడా సోర్సెస్ పెరిగిందంటా ఉన్నారు. సో మీరు అక్కనే పెరిగి అక్కనే ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది, నిజమేనా ఇదంతా? ఒక్కటండి, ఇప్పుడు పాలమూరు దాంట్లో స్పెసిఫిక్గా నారాయణపేటకి వస్తే పాలమూరులో నారాయణపేట అనేది ఇంకా ఎక్కువ వెనుకబడ్డది. ఎందుకంటే కర్ణాటక బార్డర్కి ఉంటుందండి. మాకు అక్కడ నుంచి కృష్ణా తెచ్చుకోవడానికి మాకు 30 కిలోమీటర్లు అండి. దాన్ని ఇగ్నోర్ చేసి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ద్వారా తెస్తామని చెప్పారో, అయినా దాంట్లో చూసుకుంటే మేము టేల్ ఎండర్స్ అండి, మాకు నీళ్ళు వస్తాయని గ్యారంటీ ఇప్పటికీ కూడా లేదండి. సో ఆబ్వియస్ ఈ కర్వెనాతోని ఒక మండలం కవర్ అవుతుంది, మా అంటే ఇంకో మండలం కొంచెం కవర్ అవుతుందండి. మరి మిగతా మండలాలు ఏమైపోవాలండి? ఎందుకంటే అక్కడే ఎక్కువ ఫార్మర్స్ ఉండేది, అక్కడే ఎక్కువ అగ్రికల్చరల్ ఇది ఉండేది మాకు. సో దాన్ని ఇగ్నోర్ చేసినట్టే కదండి చాలా వరకు. సో అక్కడ నీళ్ళు వచ్చే ఇది కూడా లేదు, ఇప్పటికీ కూడా లేదండి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు కూడా పోయి చూస్తుంటే బోర్లు కావాలమ్మా అని ఇప్పుడు కూడా అడుగుతారు మమ్మల్ని. ఇప్పుడు అగ్రికల్చర్ పర్పస్ కానివ్వండి, తాగడానికి కానివ్వండి, ఇప్పుడు కూడా బోర్లు కావాలని అడుగుతారు. సో ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చాయనేది కూడా మీరు చెప్పాలండి దీంట్లో. నల్గొండ బహిరంగ సభ పెట్టి మీరు మేడిగడ్డకు పోయినప్పుడు వాళ్ళు నల్గొండ పోయారు. సో ఇవాళ పాలమూరు పోతా ఉంటే వాళ్ళు నల్గొండ పోతా ఉన్నారు. సో ఏం చెప్తారు? గతంలో కేసీఆర్ కూడా అన్నాడు మేడిగడ్డలో ఏముంది, తోకమట్టు ఉందా, ఎందుకు పోతారు అన్నటువంటి కేసీఆర్, ఇలా కేటీఆర్ ఏమో మేడిగడ్డకు పోతారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వాళ్ళే అన్నారండి, నల్గొండ సభలో వారే అన్నారు ఏంటంటే బొందగడ్డకి ఎందుకు పోయినారు వాళ్ళు అన్నారు, అడిగారు. ఇప్పుడు మళ్ళీ అదే బొందగడ్డకు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మరి మేము పిలిచినప్పుడు అప్పుడే వచ్చి ఉంటే అయిపోయేది, అక్కడే డిస్కషన్ అయిపోయేది. ఇప్పటికి ఇది సాగేది కాదు కదా. ఇప్పుడు కూడా వాళ్ళు పిలుస్తారు కదా, డిస్కషన్ అయిపోద్ది కదా, మరి మీరు వెళ్ళట్లేదు? అయిపోతుంది అంటే ఇప్పుడు మాకు కూడా పాలమూరు కూడా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు మాకు అక్కడ రైతులకి సమాధానం ఇచ్చుకునేది ఉంది. వాళ్ళు చెప్పిపోయేది ఏంటంటే చాలా ఎకరాలకు నీళ్ళు వచ్చిందని. ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఎక్కడెక్కడ వచ్చాయమ్మా నీళ్ళు అని అడుగుతున్నప్పుడు మాకు కూడా ఆన్సర్ ఉండాలి కదండి వెన్ వి గో టు దెమ్. సో ఆ ఆన్సర్ కోసం అని మేము కూడా వెళ్తున్నామండి. తుమ్మితే ముక్కుడిపోయినట్టు ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా ఊడిపోవచ్చు అంటూ ఒక బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు అంటారు. ఎందుకు నిత్యం మీ ప్రభుత్వం మీద పడిపోతుంది, కూలిపోతుంది అన్నట్టు కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు అనుకుంటారండి, ఇప్పుడు ప్రతిపక్షంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోరుకునేది కూడా అదే ఉంటుంది. కానీ వాళ్ళ అర్థం కావట్లేదు ఏంటంటే మేము అందరం యునైటెడ్గా ఉన్నాం, యునైటెడ్గా పనిచేస్తున్నాం, టీం వర్క్ లాగా పనిచేస్తున్నాం. సో టీం అనేది దాన్ని ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయడానికి ఉండదు, అది బ్రేక్ కాదు. సో వీఆర్ స్ట్రాంగ్ టీమ్ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ స్ట్రాంగ్ టీమ్ అండి. ఫైనల్గా ఎంపీ అభ్యర్థిగా వంశచంద్ర రెడ్డిని ప్రకటించారు, మొట్టమొదటి అభ్యర్థిగా తెలంగాణలో. గెలిపించుకుంటారా? మెజార్టీ తప్పకుండా గెలిపించుకుంటామండి, మెజారిటీతో గెలిపించుకుంటాం. పాలమూరులో మెజారిటీతో గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక రేపు చెలో పాలమూరుకు అయితే కాంగ్రెస్ నేతలంతా సిద్ధమవుతా ఉన్నారు. పాలమూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ అంతా కూడా రేపు సర్వం సిద్ధమవుతా ఉన్నారు. వాళ్ళు మేడిగడ్డ, వీళ్ళు పాలమూరు. సో చూద్దాం మరి తెలంగాణ ప్రజలు మరి ఎవరిని నమ్ముతారు, మరి ఏం చేయబోతున్నారు అనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.